అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ్ బ్లాగ్స్. మా 90s కిడ్స్కి ఒక భయం ఉండేది, ఒక పర్సెప్షన్ ఉండేది అనమాట. ఏంటంటే అమ్మాయిలతో మాట్లాడాలన్నా మనం మంచిగా చదివితేనే మనతో మాట్లాడతారేమో, మన దగ్గర డబ్బు ఉంటేనే మాట్లాడతారేమో, మనం అందంగా ఉంటేనే మనల్ని ఇష్టపడతారేమో, మనకు జాబ్ వస్తేనే అమ్మాయిలు మనల్ని పెళ్లి చేసుకుంటారేమో అని చెప్పి చాలామందికి పర్సెప్షన్ ఉండేది 90s కిడ్స్కి. అఫ్కోర్స్ జెన్జీ కిడ్స్లో కూడా చాలామందికి ఉండుండొచ్చు ఈ పర్సెప్షను. కాకపోతే రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు చూస్తే నువ్వు ఎంత అందగాడివైనా సరే, నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే, నీ దగ్గర ఎలాంటి జాబ్ ఉన్నా సరే, నువ్వు ఎవడైనా సరే అమ్మాయిలు నీతో ఉంటారని చెప్పి గ్యారంటీ అయితే లేదు. ఈవెన్ మీ పెళ్లి చేసుకున్న భార్య కూడా. రీసెంట్ టైంలో మనం చూస్తుంటే చెప్రి లాంటి వాళ్ళ కోసం వాడు చూస్తేనే డిఫరెంట్గా ఉంటాడు, చెప్రి ముఖంతో ఉంటాడు. అలాంటి వాళ్ళ కోసం చాలా హ్యాండ్సమ్గా, అందంగా, తర్వాత మంచి డబ్బు, మంచి ఉద్యోగం, మంచి ప్రాపర్టీ, అన్ని విధాలుగా వెల్ సెటిల్ పర్సన్ ఉన్నా కూడా వాడిని వదిలేసి ఆ చెప్రి గాని కోసం వెళ్ళిపోతున్నారు. సో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. మనం పూణేలో చూసాము. ఒక కోటీశ్వరుడైన ఫియాన్సీని ఆమె చంపేసి లవర్ కోసం చంపేసింది. మన నిజామాబాద్లో రీసెంట్గా చూసాము, హస్బెండ్ని చంపేసింది అనమాట. మన హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ మన నరాల్లో ఎక్కిచ్చేసి ఇంజెక్షన్ చేసి చంపేసింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చూస్తే వాడు చాలా గలీజ్గా ఉన్నాడు. సో ఇప్పుడు కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఖిల్ అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడు. యాక్చువల్లీ ఆయన ఒక నావీ ఆఫీసర్ అంట, నావీలో జాబ్ చేసేవాడంట. సో యూట్యూబర్గా అయ్యుదామని చెప్పి, కంటెంట్ క్రియేటర్గా అవ్వాలని చెప్పి జాబ్ కూడా రీజైన్ చేసి తర్వాత కంటెంట్ క్రియేటర్ అయ్యాడంట. మంచి సక్సెస్ కూడా అయ్యాడు. సో అప్పుడు ఒక అమ్మాయితో పరిచయం అయింది. ఆమె పేరు మేఘా. సో ఆమెని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. సో హ్యాపీ అనుకున్నారు. మనకు అప్పుడప్పుడు వీడియోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో బాగానే ఉందని అందరూ అనుకున్నారు. కాకపోతే రీసెంట్గా కొన్ని రోజుల నుంచి ఆమె కనబడట్లేదు. ఒక 2-3 డేస్ నుంచి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు, మా వైఫ్ కనబడట్లేదు అని చెప్పి. సో పోలీసులు ఎంక్వైరీ చేసి అన్నీ చూసి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే ఏం తెలిసిందంటే ఆమె ఒక కండక్టర్తోని లేచిపోయిందని చెప్పి తెలిసిందనమాట. సో ఈ అఖిల్ అనే వ్యక్తి చాలా బాగున్నాడు కంపేర్ టు ఆ కండక్టరు. మంచి సంపాదన, ఆల్మోస్ట్ మంత్లీ 10 lakhs కూడా సంపాదిస్తాడంట. అంటే ఎంత మంచి కంటెంట్ క్రియేటర్ అయితే ఎంత సంపాదిస్తాడో అర్థం చేసుకోండి. సో మరి పర్సనల్గా ఎలా ఉండేవాడో మనకు తెలియదు, కానీ ఇదైతే మనకు తెలిసింది. చూడడానికి బాగున్నాడు. కండక్టర్తో ఏ విధంగా కండక్టర్తో కంపేర్ చేసినా ఈయన బాగున్నాడు. అయినా సరే ఈయనను వదిలేసి ఆమె లేచిపోయింది. సో ఒక విషయం ఏంటంటే మనం ఏం చేసినా ఎలా ఉన్నా సరే వాళ్ళు పోవాలనుకుంటే పోతారు. కాకపోతే ఈ విషయంలో ఒకటి ఏంటంటే చంపలేదంతే, కనికరించి చంపకుండా ఆయనతో వెళ్ళిపోయింది. సో మేబీ అఖిల్ షుడ్ ఫీల్ హ్యాపీ, చంపకుండా వదిలేసినందుకు. మరి లేచిపోయినందుకు బాధపడి ఉండొచ్చు, కాకపోతే ప్రాణాలు అయితే మిగిలాయి. యూ షుడ్ బి హ్యాపీ.